హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే వేరుశనగ గుళ్ళు చట్నీ చేస్తున్నాను. నిన్న నైట్ పడుకునేటప్పుడు నేను మినపప్పు రుబ్బాను కదండి ఇడ్లీ కోసము. సో దాంట్లోకి చట్నీ అనమాట. కొబ్బరికాయ కూడా వేసానండి. ఇంక ఇవి వేగిపోయిన తర్వాత అదే స్టవ్ మీద అయితే నేను పిల్లల కోసము కూర అయితే రెడీ చేస్తున్నాను. నేను ఈరోజు పిల్లలకి స్కూల్ లంచ్ బాక్స్లోకి ఎగ్ పుల్ట అయితే పెట్టమని మను అడిగిందండి. ఆ పుల్ట కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టానండి. మార్నింగ్ బియ్యం అయితే ఉడికిపోయినాయి, అన్నం అయితే వార్చేసాను. ఇంకా ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా, ఈ లోపల నేను ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీ రేకుల్లోకి ఇడ్లీ అయితే వేసేసుకుందాం అనుకుంటున్నాను. సో నైట్ అంతా పిండి బయటే పెట్టానండి. దాంట్లోకి కొంచెం ఉప్పు అయితే కలిపేసి ఇడ్లీ రోకిల్లోకి ఇడ్లీ అయితే వేసేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇంకా మరొక స్టవ్ మీద అయితే ఇందాక నేను ఉల్లిపాయలు పెట్టాను కదండి. సో ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. ఇంక ఇప్పుడైతే నేను ఫస్ట్ కూర అయితే కంప్లీట్ చేసేస్తాను. తర్వాత ఇంకా పిల్లల్ని నిద్ర అయితే లేపుతాను. ఇంకా హీటర్ కొన్నామని చెప్పాను కదండి. సో ఇంకా హీటర్ ఉండడము పెద్ద కంగారు అయితే ఉండట్లేదు. తీగ అయితే ఈరోజు పనులు టైంకి పూర్తి చేశాను. ఈరోజు వ్లాగ్ అయితే స్కిప్ చేయకండి. ఈరోజు ఇంట్లో రోజు మొత్తం వంటలు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మా ఇంటికి అయితే రిలేటివ్స్ వస్తున్నారు. అదే మా ఆడపడుచు అని చెప్పాను కదండి. లాస్ట్ టైము మన పిల్లలు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ చేసినప్పుడు వచ్చారు చూసారా, వాళ్ళైతే వస్తున్నారు. మా హస్బెండ్ అయితే తీసుకురావడానికి వెళ్ళారండి. ఇందాక స్టవ్ మీద ఉల్లిపాయలు ఇంకా వాటర్ అయితే వేసాను కదండి. కోడిగుడ్డు పుల్టకి వాటర్ అయితే మరిగిపోతుంది. మా మను కోడిగుడ్డు పుల్ట మొత్తము దుళ్ళు కింద పెట్టమని అడిగింది అనమాట. అంటే ఉల్లిపాయలో గుడ్డు మొత్తం మిక్స్ అయిపోయేలాగా కావాలని అడిగిందండి. అది నైట్ పడుకునేటప్పుడు దానికి ఏం కావాలి ఎలా కావాలని అడిగి పడుకుంటుంది. మార్నింగ్ అదే చేశానా లేదా అని లంచ్ బాక్స్ కూడా చెక్ చేసుకుని వెళ్తుంది అనమాట. ఇంక ఇదిగోండి కోడిగుడ్డు పుల్ట అయితే పెట్టేశాను. గుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా మిగతా పనులు త్వరగా కంప్లీట్ చేయాలి. ఈ రోజు మొత్తం మ్యాక్సిమం వ్లాగ్ వంటగదిలోనే అయిపోతుందండి. గ్యాస్ అయితే ఖాళీ అయ్యిందండి. వాళ్ళకి టీ పెట్టిద్దాము అనేసి పాలు అయితే కట్ చేస్తున్నాను. పాలు కట్ చేసి ఒక పక్కన పాలు మరో పక్కన టీకి అయితే పెట్టానండి. అవి టీ మరగడానికి టైం పడుతుంది కదా, ఇంకా నేను పిల్లలకి స్కూల్కి పంపించాలి కాబట్టి వాళ్ళ వాటర్ బాటిల్స్ అయితే నింపుతున్నానండి. ఇంకా కొంచెం క్లైమేట్ చల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలకి గోరువెచ్చగా నీళ్లు కాసి అవి చల్లారుతున్నాయి అనగా వాటర్ బాటిల్స్ అయితే వేస్తున్నాను. ఇంకా టీ మరుగుతుందండి. ఈ లోపల నేను చట్నీ కూడా మిక్సీ పట్టేస్తే పిల్లలు స్నానాలు చేసి వచ్చి టిఫిన్ తింటారు కదా, అందుకనేసి చట్నీ చేస్తున్నాను. ఈరోజు నేను చేసిన ఈ వేరుశనగకుళ్ళు కొబ్బరి చట్నీ అయితే చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. కొంచెం కూడా మిగలలేదు, చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకోండి ఇప్పుడు నేనైతే మిక్సీ పడుతున్నాను. నేను యూజ్ చేసే మిక్సీ మీకు తెలుసు కదండి, ఇది అగారో రాయల్ మిక్సర్ గ్రైండరు 900 వాట్స్ అనమాట. ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. నేను ఈ మిక్సీ తీసుకున్న తర్వాత మొత్తం ఈ మిక్సీని ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. నాది ఇంకొక మిక్సీ అమ్మకైతే ఇచ్చేసాను అనమాట. ఈ మిక్సీలో మనకి ఎలాంటివైనా కూడా చాలా మెత్తగా మిక్సీ అయిపోతుందండి. దీంతో మనకి 3 జార్స్ వస్తుంది. నేను ఎక్కువగా ఈ చట్నీ జార్ని దోశలకి వేసుకునే జార్ని ఉపయోగిస్తాను. దాంతోపాటు మనకి డ్రై పౌడర్ చేసుకునే జార్ కూడా ఉంటుంది అనమాట. అంటే ధనియాలు జీలకర్ర పొడి అలాంటివి అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకి 3 స్పీడ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ బ్రాండ్ మెన్షన్లో మీకు అర్థమవుతుంది అనేసి ఒకసారి అయితే చెప్తున్నాను. ప్రోడక్ట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నేను చట్నీ చేసే లోపల ఇక్కడ టీ అయితే మరిగిపోయిందండి. టీ అయితే నేను వడపోసి ఇచ్చేస్తున్నాను. మా వారికి అక్కకి బావగారికి అయితే ఇస్తున్నాను. వాళ్ళ పిల్లలు పాలు తాగుతారు. ఇంకా వాళ్ళకైతే నేను టీ అయితే పెట్టలేదనమాట. ఇంకొండి టీ అయితే వడపోసేసి వాళ్ళ ముగ్గురికి అయితే నేను టీ ఇచ్చి వచ్చేసాను. హైదరాబాద్లో పని ఉంది అనేసి మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చారండి. మళ్ళీ నైట్కి అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. నైట్కి కూడా కాదు, సాయంత్రానికే వెళ్ళిపోతారు. అదంతా ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. ఇంకా వాళ్ళకి టీ ఇచ్చేసి పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేసి పక్కనైతే పెట్టానండి, చల్లారుతుంది అనేసి. ఇంకా పిల్లలకి ఇడ్లీ పెట్టేశాను. పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత మళ్ళీ మా కోసం అయితే ఇడ్లీలు మినపట్టు అయితే వేశానండి. ఇంకా మేము టిఫిన్లు తినడం అయిన తర్వాత వాళ్ళైతే బయటకు వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే వంట పని స్టార్ట్ చేశాను. అంటే మార్నింగ్ లంచ్ నేను పిల్లల కోసం మాత్రమే వండాను కదండి. ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ వస్తారు కదా, మేమంతా కలిసి లంచ్ చేయాలి కాబట్టి ఇంకా మా వారైతే 1 kg మటన్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా మటన్ అయితే వండుతున్నాను అనమాట. మటన్ తింటారా చికెన్ తింటారా ఏం కావాలి అని అడిగాను. ఏదైనా పర్వాలేదంటే ఇంకా మా వారైతే మటన్ తీసుకుని వచ్చేసారు. అయితే మటన్ కర్రీ ఎప్పుడు వండేలాగా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా వండుతున్నాను. ఇదైతే షార్ట్ వీడియో కూడా షూట్ చేశానండి, షార్ట్ వీడియోలో చెప్తాను.
ఈరోజు నేను చేసిన ఈ మటన్ కూర సంగీత సుధాకర్ ఛానల్లో అయితే చూస్ చేస్తున్నానండి. ఎప్పుడు చేయింది ఈరోజు కొత్తగా ట్రై చేస్తున్నాను. అసలే ఇంటికి చుట్టాలు వచ్చారు. బాగా వస్తుంది రాదని కంగారు పడ్డాను. కానీ నేను ఈరోజు చేసిన వంటలన్నీ చాలా బాగా నచ్చేసాయండి వాళ్ళకి. చాలా బాగుంది అనేసి వాళ్ళు తింటూ ఉంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో చెప్పలేను. అలా వాళ్ళు చాలా బాగుంది అని ఇలాగ చెప్తూ ఉంటే ఒక రకమైన హ్యాపీనెస్ అయితే వచ్చింది. పర్వాలేదు, నా వంటలు మరీ అంత వరస్ట్ కాదులే అని అనిపించింది అనమాట. నేను కూర కొంచెము మసాలాలు అవి తక్కువ వేసి వండానండి. వాళ్ళకి నచ్చుతుందా లేదా అనుకున్నాను. కానీ చాలా బాగుంది భవాని, మేము మొత్తం మసాలాలు, ఉప్పు, కారం ఇవి తినడం చాలా తగ్గించేసాము, నువ్వు చాలా బాగా వండావు అనేసి నేను అక్క అంటాను, వదిన అవుతారు. ఇంకా అన్నయ్య గారు, పిల్లలు అంతా ఇష్టంగా తింటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా ఇదనే కాదు, మార్నింగ్ నేను చేసిన ఇడ్లీలు ఏంటి, చట్నీ ఏంటి, భవాని నువ్వు చాలా బాగా చేస్తున్నావు వంటలు అనేసి ఆ వదిన చెప్తుంటే భలే హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా వాళ్ళైతే బయటకు వెళ్ళారు కదండి. నేను ఒక పక్కన మటన్ కర్రీ వండుతూనే మరొక పక్కన అయితే గిన్నెలు తోముతున్నాను. ఇంకా నేను అన్నం వండలేదండి. అంటే మార్నింగ్ నాకు మా వారికి పిల్లలకి సరిపడా అన్నం అయితే వండేశాను. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మట్టికి వాళ్ళు బయటకు వెళ్ళారు కదా, వచ్చే ముందు మీరు బయలుదేరగానే నాకు ఫోన్ చేయండి, నేను అప్పుడు కడిగి పెడతాను, వేడివేడిగా తిందిరు కానీ అని చెప్పాను అనమాట. అందుకనేసి ఇంకా అన్నం అయితే వండలేదు. ఇంకా నేనైతే మాత్రం ఈ లోపల గిన్నెలు వచ్చినాయండి. టిఫిన్లు అవి ఇడ్లీలు అవి వేసాను కదా, ఇడ్లీ వేసాను, మినపట్టు వేసాను, 2 times చేశాను అనమాట ఇడ్లీ. ఇంకా ఇవన్నీ రేకులు అవి వస్తాయి కదండి, వాటన్నిటిని అయితే నేను త్వరగా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఈ లోపల మా హస్బెండ్ అయితే వచ్చారనమాట. ఇంకా ఈరోజు రిలేటివ్స్ వచ్చారు కదండి, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే మా హస్బెండ్ కూడా ఈరోజు ఊరైతే వెళ్ళిపోతున్నారు. ఈ మంత్ అంతా మ్యాక్సిమము ఒక 2 రోజులు హైదరాబాద్లో, 2 రోజులు బయట ఊర్లో డ్యూటీలు అనమాట. సో అలా అటు ఇటు తిరుగుతూ ఉంటారు మా వారైతేని. ఇంకా నేనైతే గిన్నెలు తోముకుంటున్నాను. మా వారు వచ్చే లోపల ఇల్లంతా నీట్గా శుభ్రంగా ఉందనుకోండి, ఆయన వచ్చిన తర్వాత మేమిద్దరం కలిసి భోజనం చేసేసి మళ్ళీ వాళ్ళు వస్తారు కదా అక్క వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి వంట చేద్దాం అనేసి అనుకుంటున్నాను. అంటే కూర అయితే ఇంక అందరికీ ఒకటే కూర అండి, కాకపోతే అన్నం అయితే మాత్రం వాళ్ళు తినే ముందు వండుదాం అనేసి అనుకుంటున్నాను. ఈరోజు నేను మూవీ చూశానండి. మూవీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈటీవీ విన్ యాప్లో ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి. భలే ఉంది మూవీ, భలే చాలా సస్పెన్స్తో ఉంది. నాకు అలాంటి సస్పెన్స్తో కూడిన మూవీలు అంటే చాలా ఇష్టము. మూవీ చూశాను. ఓస్ 3 మూవీ కూడా బాగుందంటండి. అది స్టార్ట్ చేశాను కానీ కంప్లీట్ అవ్వలేదు. అది చూసిన తర్వాత దాని గురించి కూడా మీకు చెప్తాను. వికటకవి వెబ్ సిరీస్ అయితే చాలా బాగుందండి. ఇంకా ఇవే కాకుండా బ్రహ్మయుగం అంటండి, బ్రహ్మయుగం కూడా అంటే పారానార్మల్ యాక్టివిటీకి సంబంధించిన మూవీ, అది కూడా బాగానే ఉంది. శబరి మూవీ చూశాను, అది బాగానే ఉంది. ఇంక ఈ మధ్యకాలంలో చాలా మూవీలు అయితే చూస్తున్నానండి. అంటే లంచ్ చేసేటప్పుడు మా వారు పెడుతున్నారు, అలాగా చూస్తూ ఉన్నాను అనమాట. మూవీ చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ లక్కీ భాస్కర్ చూడాలి. లక్కీ భాస్కర్ ఇంకా ఓటీటీలోకి ఇవ్వలేదు అనుకుంటండి. ఐబొమ్మలో ఉంటాయి కానీ ఐబొమ్మలో డౌన్లోడ్ చేసుకోవడం ఇవన్నీ రిస్క్ అనమాట. ఏమన్నా థర్డ్ పార్టీ వెబ్సైట్ల నుంచి మనకి ఏమన్నా వైరస్ లాంటివి ఎక్కుతాయి అనేసి ఐబొమ్మ చూడండి నేను మ్యాక్సిమము. ఇంకైతే ఇంకోండి నేను వాళ్ళ కోసం అయితే బియ్యం అయితే కడిగి స్టవ్ మీద పెట్టాను. ఇంకా నేను మా వారు కలిసి అయితే మాత్రము లంచ్ అయితే చేస్తున్నాము. నేను ఈరోజు కొంచెం టిఫిన్ లేట్గా తిన్నానేమో, నాకైతే అసలు ఆకలియట్లేదు, అందుకని చాలా తక్కువ అన్నం అయితే తింటున్నానండి. మటన్ కూర ఈరోజు డిఫరెంట్గా వండాను కదా, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. కాకపోతే మటన్ ఎక్కువసేపు ఉడకడము, బోన్స్తో సహా మొత్తం పీస్ అయిపోతుంది. ఇంకా మెత్తని ముక్కలు కూడా అవి కూడా పీస్ కింద అయిపోయాయి అనమాట. నాకేం పెద్ద ఆకలియట్లేదు అనేసి కొంచెంగా వేసుకుని తిన్నాను అనమాట. ఇంకా వాళ్ళు అంటే రిలేటివ్స్ భోజనానికి అయితే వచ్చేసారండి. వాళ్ళ అబ్బాయి మటన్ కూర తినరంట, అందుకనేసి తన కోసము కోడిగుడ్డట్టు అయితే వేస్తున్నాను. మార్నింగ్ పిల్లల కోసం చేసిన ఎగ్ పుల్ట్ ఉంది కదండి, అది కొంచెమే ఉంది, సరిపోదు అనేసి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి నేను అబ్బాయికి కోడిగుడ్డట్టు అయితే వేస్తున్నాను. పచ్చిమిరపకాయ వేయలేదులేండి, అంటే కారం వేస్తాం కదా, మళ్ళీ అబ్బాయికి కారం వచ్చేస్తుందేమో పచ్చిమిరపకాయ తగిలితే అనేసి పచ్చిమిరపకాయని అవాయిడ్ చేశాను. ఉల్లిపాయ ముక్కలు వేసి 2 గుడ్లు వేసి ఉప్పు పసుపు కారం అయితే వేసుకుని కొంచెం జీలకర్ర కూడా వేసి వీటిని బాగా నేను విస్కర్తో మిక్స్ చేసేస్తానండి. ఇలా విస్కర్తో మిక్స్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఎగ్ అట్టు మనకి ఆమ్లెట్ బాగా ఫ్లఫీగా వస్తుంది అనమాట, బాగుంటుంది. చాలాసేపు నురగొచ్చే వరకు చేయాలి. మార్నింగ్ నేను వేరుశనగుళ్ళును కొబ్బరి అయితే వేపించాను కదండి, అదే నూనె ముకుట్లు అయితే ఇంకా నేను ఆ అబ్బాయికి ఈ కోడిగుడ్డట్టు అయితే వేసాను అనమాట. ఈరోజు మ్యాక్సిమం నేను వంటగదిలోనే ఎక్కువ టైం స్పెండ్ చేశానండి, వంటలు చేస్తూ వాళ్ళకి పెట్టడము అలాగా సరిపోయిందనమాట.
కాకపోతే నేను వాళ్ళతో అదే అన్నాను, మీరు ఎలా వస్తారు అలా వెళ్ళిపోతారు, ఒక 2 రోజులు ఉండేలాగా కూడా రారంటే, క్రిస్మస్ హాలిడేస్ ఇస్తున్నారు కదా బావని, నువ్వే రా విజయవాడ అంతా కలిసి తిరుగుదాము అనేసి అక్క అయితే చెప్తుంది అనమాట. ఇంకా నేను క్రిస్మస్కి మాత్రము నరసాపురం చాగల్లో వెళ్ళాలనేసి అనుకుంటున్నాను. ఇంకా అక్క అయితే మాత్రము మార్నింగ్ నుంచి పనులు చేస్తూనే ఉన్న బావని, ఇంకా నేనైతే మాత్రం గిన్నెలు తోముతానన్నారు. వద్దక్క అన్న కూడా అసలు వినలేదండి. మేము వచ్చాము, నీకు ఎంత పని అయిపోయిందో పొద్దుటి నుంచి, ఇంకా వంటగదిలో చేస్తూనే ఉన్నావు, నేను తోముతానుండు అనేసి ఇప్పుడు లంచ్ అయిన తర్వాత ఆ గిన్నెలు అయితే అక్క అయితే తోముతున్నారన్నమాట. మా లంచ్ అయిపోయిన తర్వాత నేను తోమేశానండి. తను వాళ్ళు తిన్నవైతే తను తోముతుంది, అసలు వద్దన్నా కూడా వినలేదు. ఇంకా అక్క గిన్నెలు తోముతూ ఉంటే నేను అక్క మాట్లాడుకుంటున్నాము, మీ పెళ్ళప్పుడు పెట్టిన ఫుడ్ అయితే చాలా బాగుంది అనేసి అలా అక్క అయితే చెప్తున్నారనమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నాము, అంటే రీసెంట్గా మాకు చాగరులో వచ్చిన ఇష్యూల గురించి వాటి గురించి చాలాసేపు అయితే ఇంకా ఈ రోజంతా మాట్లాడుకుంటూనే ఉన్నామండి నేను అక్కని. అప్పుడు భోజనాలు అంత బాగా వచ్చినాయి అనేసి తెలీదు. దుర్గత్తయ్య గారు వెళ్ళి వచ్చారు, మళ్ళీ అమ్మగారు నాకు అప్పుడు అంత ఐడియా లేదు. అదే కానీ ఫస్ట్ నైట్ భోజనాలు మాకు ఇప్పటికీ అసలు అప్పుడే సతీశాలయనే అక్కడే అందరూ ఆ భోజనాలు ఫస్ట్ నైట్ భోజనాలు అన్ని ఇష్టమని బొప్పటి అంటే చాలా ఇష్టం, అంటే ఇష్టం. ఆ రోజే అసలు తక్కువ అన్ని ఐటమ్స్ చూసినప్పుడు కదా అయ్యి బాగున్నాయి. మీరు పెళ్ళప్పుడు భోజనాలు పెట్టారు కదా, అవి కూడా చూడండి. ఇట్లా పప్పు ములక్కాడ కూర ఇప్పటికీ మర్చిపోండి, అసలు బాగా చేస్తారులే వంటలు అన్ని. అంటే ఇది అదే ఇది బాగాలేదే అని అన్నట్లేదు, అన్ని ఒక్క మించి ఒకటి. ఇంకా ఈవినింగ్ అయిపోతుందండి. మా షాను మను కూచిపూడి నేర్చుకున్నారు కదా, ఒకసారి డ్యాన్స్ చేసి చూపించు అనేసి అడిగితే షాను మను వాళ్ళకి డ్యాన్స్ చేసి చూపిస్తున్నారు. మా షాను మనును చూసి అసలు వాళ్ళు ఎంత మురిసిపోయారంటే, పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారు, పొద్దున్నుంచి చూస్తున్నాము, మీ పిల్లలు అసలు ఫోనే ఇచ్చుకోలేదు, చాలా బాగా పెంచుతున్నావు భవాని, చిన్నప్పటి నుంచి పిల్లలకి అన్నీ నేర్పిస్తున్నావు, అన్ని విషయాలు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారో, మంచి ఫుడ్ పెడుతున్నావు అని ఇలా చెప్తూ ఉంటే భలే హ్యాపీ అనిపించిందండి. చాలా గ్రేట్, ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకున్నారు అని తెగ మురిసిపోయారు. వదిన అండ్ అన్నయ్య గారు అయితే చాలా మురిసిపోయారు అనమాట. ఆ శ్లోకాలు మనం గుర్తుపెట్టుకోలేము అక్క, ఎన్ని గుర్తుపెట్టుకుంటారు అనుకున్నా. ఆ సరిగ్గా పెట్టదు. మన పిల్లల్ని మనం కాకుండా బయట వాళ్ళు వచ్చి మన పిల్లల్ని అలా పొగుడుతూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి. ఈరోజు అయితే మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాను. నేను చేసిన వంటలన్నీ చాలా బాగున్నాయి అన్నారు. ఇంకా మా పిల్లల్ని చూసి తెగ మురిసిపోయి ముద్దులు పెట్టేసుకుంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వదిన వస్తూ పిల్లల కోసం బట్టలు అయితే తీసుకొచ్చారండి. అవి నేను మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు చాలా అలసిపోయినట్టుగా అనిపించి ఇంకా నేను వాటిని అయితే మీకు చూపించలేదు. నెక్స్ట్ వ్లాగ్లో ఏమేమి తీసుకొచ్చారు పిల్లలకి బట్టలు అన్నవి నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఇంకా టైం అయితే 4:30 అవుతుందండి. వాళ్ళకి 6 o'clockకి ట్రైన్ అనమాట. వాళ్ళ కోసం అయితే నేను టమాటా రైస్ అయితే చేశానండి. అంటే వాళ్ళు మేము ఇంకా ట్రైన్లో ఏమి తినం భవాని, బాబుకు మాత్రము పెట్టు అనేసి అడిగారు. ఆ అబ్బాయికి మాత్రము నేను టమాటా రైస్ అయితే చేసి వాళ్ళకి పెట్టాను. కాకపోతే ఎంత హడావుడైపోయిందంటే వాళ్ళు ఏమి వెళ్ళిపోతాము టైం అయిపోతుంది అంటారు. ఇదేమో కుక్కర్ విజిల్ రాదు, చాలా టైం అయిపోయిందండి. ఒక పక్కేమో ట్యాంక్లో వాటర్ రావట్లేదు అనమాట. అందుకనేసి నేను అల్యూమినియం కుక్కర్ అయితే పెట్టాను. అది ఎంతసేపటికి విజిల్ రాదే, చాలా హడావుడైపోయింది. కానీ ఫైనల్గా వాళ్ళకైతే బాక్స్ పెట్టాను. బాయ్ 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 అక్క, బాయ్ తల్లి. టైం
అయితే 6 అవుతుందండి. పిల్లలిద్దరిని తీసుకుని కరాటే దగ్గరికి అయితే వెళ్తున్నాను. మా వారు కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు. సో ఇప్పుడైతే కరాటే దగ్గరికి అయితే వెళ్తాను. కరాటే క్లాస్ నుంచి వచ్చిన తర్వాత త్వరగా మేమైతే డిన్నర్ చేసేసామండి. అంటే ఇందాక టమాటా రైస్ చేశాను కదా, అది మిగిలిపోయింది. మార్నింగ్ చేసిన మటన్ కర్రీ ఉంది, అవి అయితే చేసేసాము. ఇప్పుడు మా వారైతే ఇప్పుడు ఊరు వెళ్తున్నారండి. ఆమె ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు బయటికి? దానికి ఏ రియాక్షన్ ఉంటుందని వెళ్ళిపోతున్నానే. చిన్ను డాడీ ఊరు వెళ్ళిపోతున్నాడమ్మా. ముద్దాడుకో కాసేపు బిడ్డని. చిన్ను డాడీ అంటే ప్రేమ లేదమ్మా నీకు? చెప్పు ఏంటి బాధ? క్లాస్ వద్దా నీకు ఇప్పుడు? సరే అయితే ఫ్లయింగ్ బార్బీ క్యాన్సిల్. ఓకే సరే నొక్కకరా. ఎప్పుడు వస్తుందో చూసి మాకు మెసేజ్ పెట్టు. చిన్నుగడ ఫ్లయింగ్ బార్బీ. మిస్ యూ శ్రీవారు మిస్ అవుతాను చాలా. త్వరగా వచ్చే సరేనా? బాయ్. ఫోన్ ఎక్కువ సార్లు చెయ్యి. ఫోన్ చెయ్యి. బాయ్ బంగారం. నువ్వు చెప్పే బాయ్ అని. మా వారు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలిద్దరికీ అంటే 7:30 ఆ టైంకి అబాకస్ క్లాస్ అయితే స్టార్ట్ అయ్యిందండి. టీచర్ నెంబర్ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. అబాకస్, రూబిక్ క్యూబ్, తెలుగు, మ్యాథ్స్ అయితే టీచర్ టీచ్ చేస్తారనమాట. ఇంకా మార్నింగ్ అయితే మాత్రము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా హ్యాపీగా గడిచిపోయింది. రిలేటివ్స్ రావడము, వాళ్ళతో మాట్లాడుకోవడము, వంటలు చేసుకోవడము, ఇంకా ఇలాగ సరదాగా గడిచిపోయింది. సాయంత్రం అయ్యేసరికి ఇల్లు మొత్తం బోసిపోయిందండి. రిలేటివ్స్ వెళ్ళిపోయారు, మా వారు కూడా ఊరైతే వెళ్ళిపోయారు. గుంతకల్లు డ్యూటీకి అయితే వెళ్ళారు. జస్ట్ 2 days అంతే, మళ్ళీ వచ్చేస్తారు. ఇంకా అలా అయితే మా డే ఇలాగ గడిచిందండి. మార్నింగ్ అంతా చక్కగా కలకలాడుతూ ఉన్న ఇల్లు ఇప్పుడు సాయంత్రానికి అంటే 7:30 ఆ టైంకి బోసిపోయినట్లు అయితే అయిపోయింది. ఇంకా మను అయితే మాత్రము అసలు ఏంటోనండి, దేనికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బాగా ఏడుస్తుంది, తిక్కపేచి పెడుతుంది. ఏంటో మరి ప్రతిదానికి ఏడుస్తూనే ఉంటుందన్నమాట. నేను అదే అంటున్నాను, అబాకస్ టీచర్ మా చిన్న పాప కూడా చిన్నప్పుడు ఇలాగే ఏడుస్తూ ఉండేది. తర్వాత వాళ్ళే మంచిగా తయారవుతారు అనేసి చెప్తున్నారు. ఏమీ మంతలు ఎప్పుడు మంచిగా తయారవుతుందా ఏంటని అదొక బెంగగా ఉంటుంది నాకైతేని. ఇంకా క్లాస్ అయితే వీళ్ళకి కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను త్వరగా గిన్నెలన్నీ తోమేసుకున్నానండి. నాకు ఈరోజు ఏంటో బాగా అలసిపోయినట్టు, నిద్ర వచ్చేస్తున్నట్టుగా ఉంది. టైం అయితే 9:40 అవుతుందండి. పిల్లలకు అబాకస్ క్లాస్ అయిపోయిన తర్వాత కాసేపు పిల్లల్ని అయితే చదివిచ్చేసాను, హోంవర్క్స్ అవి చేపించేసాను. ఇంకా డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు ఉన్నాయి కదండి, మొత్తం గిన్నెలన్నీ తోముకుని వంటగది కూడా నీట్గా అయితే సర్దేసుకున్నాను. ఇంకా అవేమి వీడియో తీయలేదు, ఇప్పటికే వ్లాగ్ చాలా పెద్దదే వచ్చి ఉంటుంది. ఇంకా టైం 9:40 అవుతుందండి. మా వారు ఊరు వెళ్తే నాకు పనులు త్వరగా అయిపోతాయి. సో ఆయన ఊరు వెళ్ళినప్పుడల్లా నేను చాలా ఎర్లీగా పడుకుంటాను, 9-9:30 కల్లని. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. సే బాయ్. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్.